అమ్మా, చెప్పమ్మా. నీకు నాన్న లాంటి మంచి భర్త ఎలా వచ్చినాడుమా? మంచి రోజు మంచి ప్రశ్న వేసినావమ్మా. ఈరోజు ధనుర్మాసం స్టార్టు. మా చిన్నతనంలో 5-6 మంది ఫ్రెండ్స్ మేము ఆగదోట లేకపోయే వాళ్ళము. అట్లా పోతా ధనుర్మాసంలో పొద్దుకి ఇంటికి వచ్చి స్నానాలు చేసి కొబ్బెమ్మని చేసి కొబ్బెమ్మ పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి ఇంటింటికి అడిగి కొబ్బెమ్మ పాటలు వాడుకునే వాళ్ళము. వాళ్ళు 5ో 10ో ఇచ్చి గింజలు పెడితే కన్నా అవన్నీ నెల రోజులు పొడిగిత పోయి ఆ గింజలు ఆ డబ్బు తీసుకొని బోయి పండుగ రోజు స్నానాలు చేసి కొత్త గుడ్డలు వేసుకొని లేటికి పోయి గొబ్బెమ్మను ఆమె పాట పాడి నీళ్ళల్లో ఇడ్చేవాళ్ళము. ఆ ప్రసాదం వండుకొని ఆ ప్రసాదం అందరికీ పెట్టి వచ్చిన లెక్క తీసుకొని ఇంకా మిగిలింది సినిమాలో పోయేవాళ్ళము. అప్పట్లో ఆ పూజ అని మాకు తెలియదు, ఆ పెద్ద అయినాక తెలిసింది. ఆ ధనుర్మాసంలో పూజ చేర్చేగాన ఆ పూజ చేర్చేగాన మంచి భర్త మంచి అత్తమామలు వస్తారని మీరు కూడా చెయ్యండి. సరే అమ్మా.